హాయ్ వ్యూవర్స్, నేను మీ శ్రావణి. ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూసిద్దాం, వచ్చేయండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి, ఇలా ప్లేట్లో చూపిస్తున్న విధంగా 2 పెద్ద సైజ్ ఆనియన్స్, 2 టొమాటోస్ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి. చిన్న ముక్కలు కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయబోతున్నాం కాబట్టి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని జింజర్ పీసెస్, అలాగే కొన్ని జీడిపప్పులు, 2 నుంచి 3 పచ్చిమిర్చి పడుతుందండి. వీటితో పాటు కొన్ని కరివేపాకు రేకులు, అలాగే కొన్ని డ్రై మసాలా ఇంగ్రీడియంట్స్, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా యాలకులు. వాటిని మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత పన్నీర్ని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని బటర్ ఇంకా ఆయిల్ వేసి అందులోకి 2 బిర్యానీ ఆకులు ఒక 20 సెకండ్స్ వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అంటే ఇంచుమించు చూస్తున్నారుగా, పక్క నుంచి ఆయిల్ వస్తుంది, అలా ఆయిల్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. ఈ పేస్ట్లోకి తగినంత కారం, పసుపు, సాల్ట్ వేసి బాగా కలిపి తర్వాత తగినంత వాటర్ వేసుకొని అందులోకి ముందుగా కోసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవడమే. ఇలా పన్నీర్ ముక్కలన్నీ నెమ్మదిగా వేసుకున్న తర్వాత కాసేపు పన్నీర్ ముక్కల్ని ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా గ్రేవీ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు ఇంకొక 5 మినిట్స్లో దించేస్తామనగా ఈ గరం మసాలా వేసి, అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుంటే చిక్కటి గ్రేవీ పన్నీర్ బటర్ మసాలా రెడీ.